మధ్యయుగపు ఆంధ్రదేశంలో వడ్డాది మత్స్య సామంతరాజులు దేవాలయములకు అనేక దానములు చేశారు. ఎక్కువగా భూమి, నగదు, ఆభరణాలు, తోటలు, గోవులు, గొర్రెలు మొదలగునవి దానం చేసేవారు. ఈ దానాలు దేవాలయాన పూజలు, నిత్య నైవేద్యాలు, అఖండ దీపాలు నిరవధికంగా కొనసాగుటకు వినియోగించేవారు. వీటిని నిర్వహించటానికి శూద్రులను నియమించేవారు. దీని ద్వారా వచ్చే పాలు, నెయ్యి మొదలగు వాటిని దీపారాధనకు వినియోగించి మిగిలిన దాన్ని అమ్మివేయటం ద్వారా వచ్చిన ధనాన్ని దేవాలయాల నిర్వహణకు కేటాయించేవారు. వడ్డాది సామంతరాజులు చేసిన కొన్ని దానాలను మనం పరిశీలిద్దాం. క్రీస్తకం 1269లో అర్జునదేవుని భార్య అయిన సురమదేవి వడ్డాదిలోని సుంకు భీమాపురమును భీమేశ్వర దేవునికి దేవుని మాన్యముగా దానం చేసినది. క్రీస్తకం 1289లో అర్జునదేవుని రెండవ తమ్ముడు మంకాదిత్యుడు ఒక పూల తోటను శ్రీ వరాహ నరసింహస్వామికి దానం చేశాను. క్రీస్తకం 1292లో అర్జునదేవుడు స్వర్గస్థుడైన తన పెద్ద తమ్ముడు అన్నమరాజుకు పుణ్యలోకాలు ప్రాప్తించుటకు నరసింహనాథునకు అఖండ దీపమును నిలుపుచూ దానం చేశాను. క్రీస్తకం 1292లో అదే సంవత్సరంలో మరొక శాసనంలో రెండవ జయంతుడు వరాహస్వామికి గోవులను దానం ఇచ్చినట్టు తెలుస్తున్నది. అలాగే నరసింహస్వామి పూజ నిమిత్తం పూలతోటను దానం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. క్రీస్తకం 1339లో రెండవ జయంతుడు జయంతకరాజు కలిసి శ్రీ నరసింహనాథునకు అఖండ దీపం నిలుపుచూ దానం చేసిరి. క్రీస్తకం 1346లో జయంతకరాజు భార్య అయిన చింగమదేవి తన మనోరథ సిద్ధికి గాను దానం చేసెను. క్రీస్తకం 1348లో రెండవ జయంతుని భార్య భీమాదేవి జయంతకరాజు భార్య చింగమదేవి అఖండ దీపములను నిలిపి దానములు చేసిరి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే లేదు. ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయానికి, వడ్డాది గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయానికి దానాలు చేశారు. అలాగే సింహాచలంలోని వరాహ నరసింహస్వామికి, శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథునికి దానాలు చేశారు. ఈ దానాల జాబితాకు అంతే లేదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వడ్డాది సామంత రాజ్యంలో జరిగే పండుగల గురించి తెలుసుకుందామా.